నీవు మారు మనస్సు పొందినప్పుడు, రక్షణ పొందాలనే ఆశ నీకు వచ్చినప్పుడు, యేసు ప్రభు నీ దేవుడని, ఆయన నీ కోసం శిలువలో మరణించారని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని విశ్వసించిన రోజున నీ పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని రక్షణ పొందేవు చూసావా, అప్పుడే నువ్వు తిరిగి బ్రతికించబడ్డావు. దేవుని జీవం నీలోనికి వచ్చింది. ఈరోజు మనలో దేవుని జీవం ఉంది. ఆ జీవం ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవాధిపతి. అందును బట్టే మనం ప్రభువును స్తుతింపబద్దులమైన సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. అంతమాత్రం కాకుండా తండ్రులు తమ కుమారుల గట్ట ఒక వర్తమానం తెలియజేస్తారు. ఏంటిదంటే దేవుడు మనల్ని రక్షించువాడని. తల్లిదండ్రులారా జాగ్రత్తగా గమనించండి. మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు, ఏం టీచ్ చేస్తున్నారు? ప్రభు రక్షకుడని ఎప్పుడైనా చెప్పావా వారికి? యేసుక్రీస్తు ప్రభు దేవుడిని ఎప్పుడైనా చెప్పావా? కొంతమంది తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు తెలుసుకుంటారులేండి ఎప్పుడోకప్పుడు అన్న ఆలోచనలో ఉండిపోయి, ఎవరి పనుల్లో వారు ఉండి, ఎవరి బిజీలో వాళ్ళు ఉండి పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఆధ్యాత్మిక విలువలు వారి హృదయాల్లో నాటడంలా. అందును బట్టి అపవాది చాలా ఈజీగా వారిని ఈడ్చుకుని పోతున్నాడు లోకంలో.